సార్, యాక్చువల్గా మనిషి బ్రతకడానికి ఇన్ని ఫ్రీ అవసరం లేదు, విద్యా వైద్యం ఉంటే ఫ్రీ ఉంటే సరిపోతుంది అని నా ఒపీనియన్ సార్. సో ఇది కరెక్టే కదా సార్? అది కరెక్టే, కానీ విద్య, వైద్యము, వ్యవసాయం అన్నారా, ఈ మూడు కరెక్టే. కానీ వీటికి ఆ సాధనాలను నువ్వు తయారు చేసిన తర్వాత ఆ చదువుకున్నటువంటి ఎవరైతే ఇక అది ముడి సరుకు అన్నట్టు ఈ పిల్లలను మనం డిగ్రీ వరకు చదివిస్తున్నాం. చదివిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పించినప్పుడే దానికి సార్థకత, దానికి అర్థం ఉంటుంది. లేకపోతే విద్య నువ్వు పిహెచ్డి డిగ్రీ చేసి వాడు ఆత్మహత్య చేసుకుంటే దాంట్లో ఏం అర్థం ఉంది? ఇవాళ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది, రిక్రూట్మెంట్ లేదు చదివి, దానికి ఏం అర్థం ఉంటుంది? ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో 74 నుంచి ఆశ్రమ స్కూల్స్ పెట్టారు. ఒక 74 నుంచి అంటే ఇప్పటికీ దాదాపు 50 సంవత్సరాలు ట్రైబల్ వెల్ఫేర్ ఏర్పడి ఎవరన్నా ఐపీఎస్లు ఐఏఎస్లు చేసిండ్రా? అందుకొరకు నేను అనేది ఏంటంటే ఫస్ట్ విద్య అని చెప్తున్నా. విద్య అవసరము. ఆ విద్యను చదివిన తర్వాత ఆ విద్యకు ఆ పిల్లనికి కానీ ఆ యువకునికి ఏ రూట్ అయితే ఎంచుకుంటాడో ఆ రూట్లో ఆయనకు తర్ఫీదు ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి. వేల శిక్షణలు ఇచ్చేసాయి. డాక్టర్ అయితే డాక్టర్ చేయి, వ్యవసాయం చేసే అగ్రికల్చర్ చేసే అగ్రికల్చర్ చెప్పేసి, వెటనరీ చేసే వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయం చేసే నీ వాళ్ళతోటి చేయించి వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి. ఇటు పరిశ్రమలకి నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ పరిశ్రమలలో ఉత్పత్తి అయినటువంటి ముడి సరుకును నువ్వు మార్కెటింగ్ చేయాలి, నీవు ప్రభుత్వ బాధ్యత. ఇవి లేనప్పుడు విద్య చదివి కూడా విద్య లేనివాడు వింతవాడు అన్నాడు. ఇవాళ విద్య ఉండి కూడా వింతవాడు అవుతాడు. అందుకొరకు నేను అనేది ఏంటంటే విద్యావంతుడు ఎవరు అంటారు? ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే వీళ్ళని అంటారు బాగా పెద్ద చదివిన. ఆ చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడ్డప్పుడే ఆయన విజ్ఞానవంతుడు. విద్య అనేది విజ్ఞానాన్ని పెంచుకోవాలి. కానీ నీకు విద్య నీ జీవనోపాధికే పనికిస్తుంది. నేను ఐపీఎస్ నేనే బతుకుతానంటే ఇప్పుడు కుక్కలున్న జంతువులకు శిక్షణ ఇస్తారు, సర్కార్ జంతువులు. ఆ జంతువుకు శిక్షణ దానికి ఇచ్చినట్టు చదువు నీవు చదువుతావు, నీకు దానికి తేడాలు ఉండద్దా? నేను అనేది ఇవాళ ప్రభుత్వాలు ఒక కుక్కకు శిక్షణ ఇచ్చి దానికి 1000 లక్ష రూపాయలు జీతం ఇస్తావు. ఇవాళ 74 నుంచి అంటే 50 సంవత్సరాలు యూత్నంతా కూడా నిరుద్యోగం చేసిన ట్రైబల్ పిల్లలను వాళ్ళని ఎందుకు నువ్వు ఉద్యోగ భద్రత కల్పించలే? 84 వరకు 87, 92 వరకు నువ్వు వాళ్ళకు ఉద్యోగం కల్పించినావు. 90 వరకు ఎస్సీ దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన. ఆ 90 నుంచి ఇవాళ వరకు ఒక దాదాపు 30 సంవత్సరాలు ఏం కల్పించినావు? అందుకొరకే విద్య ఆ రకంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎంత 4వ తరగతి చదివిండు, మనకి ఏం కావాలి? 4వ తరగతి 4th క్లాస్ పిల్లలకి వయసు వచ్చింది, గ్యాప్ అయిండు, ఆయనకి ఏ నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యాన్ని తీసుకెళ్ళు. పీజీ చేసిండు, పీజీకి ఏం చేయాలంటే తీసుకెళ్ళు, ఆయన జీవనోపాధి కల్పించు. పిహెచ్డి చేసిన లేదు నేను ఏదో తయారు చేయి కల్పించు. శాస్త్రీయ నువ్వేం చేయాలి? అట్లా ఉండాలి. అంటే చదువుకున్న చదువు ఒక శాస్త్రీయమైన చదువు ఉండాలి, ఒక విజ్ఞానాన్ని కలిగించే చదువు ఉండాలి. నువ్వు ఏం చదువు రాని బాబాలు తయారు చేసి కాలు మొక్కించుకొని ఉన్నవాళ్ళు కూడా వాళ్ళతోటి ఉంటే అదేం చదువులు? ఇప్పుడు సర్కస్ జంతువులకు మనకు తేడాలు ఉండాలిగా. సర్కస్ జంతువును శిక్షణ ఇచ్చేసి ఆ యజమానికి రక్షణ కల్పించుకుంటాడు. మరి నువ్వు సమాజం కొరకు నువ్వు చదివిస్తున్నటువంటి నీ యూత్ను సమాజంకు ఉపయోగపడే విధంగా ఉండాలిగా. ఇది అందుకొరకు చదువుకు విజ్ఞానం. అందుకొరకే ఐఏఎస్లు ఐపీఎస్లు పిహెచ్డీలు జర్నలిజము ఎన్ని పిహెచ్డీలు చేసుకున్నా అది అక్షరాస్యతకు మాత్రమే. విద్యావంతుడు మాత్రమే, విజ్ఞానుడు కాదు. విజ్ఞానుడు ఎప్పుడు అవుతాడంటే నువ్వు దాని ద్వారా నువ్వు బతుకుతూ నీ వృత్తికి నీవు న్యాయం చేస్తూ సమాజానికి ఒక ఆదర్శంగా ఉంటూ నీకు సాధ్యమైన పద్ధతిలో నువ్వు సేవాభావం కలిగించినప్పుడే విజ్ఞానవంతుడు. లేకపోతే ఈ చదువులన్నీ కూడా సంస్కరణం లేని చదువులు ఆ సమాజానికి చాలా నష్టము. ఇవాళ కాషాయి గురించో లేకపోతే సంస్కృతం గురించో దేవుని గురించో దయ్యం గురించో లేకపోతే ఇంకా ఏదైనా మతం గురించో కులం గురించో చదివిన చదువులు ఆ పిహెచ్డీలు ఆ సమాజానికి పనికి రావాలి.
పనికి రాకుండా నువ్వు మోసం దోపిడీ చేయడానికి చేస్తే ఆ చదువు ఏం చదువు అది? అందుకొరకే ఆ చదువులు నేను అనేది ఒక శాస్త్రీయమైనటువంటి చదువు చదివియాలి. చదువుకున్న యువతకు ఏదో జీవనోపాధి కల్పించే ప్రభుత్వ బాధ్యత. తర్వాత ఆరోగ్యం అన్నారు, విద్య, వైద్యం అందించాలి. ఎవరు వైద్యం అందించాలి? ఈ చదువుకున్న వాడేక. ఈ చదువుకున్న వాడిని నువ్వు డబ్బుతోటి చదివించి బిడ్డ ఒక దోపిడి చదువు చదివించి ఒక మూర్ఖంగా 2+2 ఒక పాలు లీటర్కు 20 రూపాయలు అయితే 2 లీటర్ల పాలుకి ఎంత, అందులో ఎంత అంటే నువ్వు అది ఇది కలుపుకొని ఇంత చేస్తున్నావు. అది +2+. తర్వాత ఇక్కడ నువ్వు చదువుకున్న దాన్ని అక్కడ +2+ అక్కడ చెప్తున్నావు శాస్త్రీయంగా. మరి ఇక్కడ దోపిడీ చేసే కాడ నేను చదువుకున్న దానికి సమాజానికి లింక్ ప్లస్ నా చదువుకును తర్వాత దానికి లింక్ ఉండాలి కదా, ఉండలేదు. డాక్టర్ చదువుతావు, ఆరోగ్యంగా నువ్వు ఎక్కడ ఆసుపత్రిలో పనిచేస్తావు, మొత్తం మీద నీ డ్యూటీ నీ బ్రతకడానికి పనిచేస్తున్నావు తప్ప నీ చదువుకున్నటువంటి ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్కు నువ్వు కట్టుబడి ఉండలేవు. ఆ కట్టుబడి ఉండాలంటే ఇక్కడ నువ్వు శాస్త్రీయ చదువు చదవాలి. నీకు అక్కడ శాస్త్రమే తెలియనప్పుడు నువ్వు అలా కార్పొరేటు ఆసుపత్రిలో చూస్తున్నాను, గుడి ఒక ఆసుపత్రి ముంగట ఒక గుడి పోచమ్మనో ఎల్లమ్మనో ఏదో గుడి ఉంటుంది, లేదా పెద్ద పెద్ద సాయిబాబాల ఫోటోలు ఉంటాయి. నాకు ఒక అనుభవం, నాకు అపెండిక్స్ అయింది 92లో. హేమలత ప్రకాష్ అని ఆదిలాబాద్ ఆపరేషన్ చేస్తే మండుతుంది సార్ అంటే, నీకు ఆడ దేవుడు ఉంటాడు, దేవుణ్ణి మొక్కు, నువ్వు నడవాలి, నడుస్తూ మొక్కాలి అని. సార్ ఇంత నేను సచ్చటోని బతికిచ్చాను, ఆ సాయిబాబా మొక్కితే అది ఏమైతే సార్ అంటే నీకు దేవుడిని నమ్మమంటే నమ్ముతా సార్, నేను ట్రైబల్, నేను ప్రకృతిని నమ్ముతా, నాకు జీవం పోసే వాళ్ళని నమ్మా నాన్నలను, నన్ను నమ్ముతా, నిన్ను నమ్ముతా అని ఇంతంతా కళ్ళు తాగు అన్నాడు. వైట్ అతను ఏదో భాషలు అన్నాడు, కళ్ళు తాగను. సరే ఇక అట్లా కాదు సార్, ఇట్లా మరి ఎట్లా అంటే మళ్ళీ ఆయింట్మెంట్ అంటే నీవంతా MBBS సర్జన్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడికి పోయినావు? మళ్ళీ అంటే ఒక 200 సంవత్సరాల వెనుకకు పోయినావు. అంటే ఇదేం నీ హెల్త్కి నువ్వేం సేవ చేయగలుగుతావు? తర్వాత హెల్త్, సామాన్యునికి ఏ అయితే వైద్యం అందిస్తున్నావో, సామాన్యునికి ఏ వైద్యం అయితే అందిస్తున్నావో పెద్దవాడిని కూడా అదే వైద్యం ఉండాలి. కలెక్టర్కు ఏ వైద్యం ఉందో గ్రామాల్లో పనిచేసే అసామాన్యులు ఉంటారు చూశారు, పరిశుద్ధ కార్మికులు, అదే బెడ్ ఉండాలి. విద్యలో కూడా అదే బెడ్ ఉండాలి, అదే క్లాస్ రూమ్ ఉండాలి. ఇక్కడ వైద్యంలో కూడా కార్పొరేట్లకు నువ్వు ఇచ్చి వ్యాపారం చేస్తున్నావు. వైద్యం ఉంటే సరిపోతుంది. వైద్యం ఏ వైద్యం అందిస్తున్నావు? కార్పొరేట్. ఇవాళ వైద్యం సామాన్య చేతిలో లేదు, చచ్చిపోతున్నారు. పూర్వం భూత వైద్యాన్ని నమ్ముకున్నవాడు భూత వైద్యంతో చేసుకున్నవాడు చనిపోయాడు. ఇవాళ మనం శాస్త్రీయంగా చేస్తున్నాం, అరే మూఢనమ్మకాలు నమ్మద్దురా, దవాఖానకు పోండి అని అంటున్నాం. దవాఖానలో పోతే నీకు ఎవడు రెస్పాన్స్ ఇస్తాడు? అక్కడ కూడా ఇదే పైసా ఎవడిస్తాడో వాడు. ఇవాళ వైద్యం మొత్తం కార్పొరేట్ అయింది. కార్పొరేట్ పైసలు లేకపోతే మనం బతకలేము. కాబట్టి వైద్యం కూడా ఒక సమానత్వపు వైద్యం ఉండాలి, విభజన ఉండకూడదు. ఉన్నోనికి ఒక వైద్యం, మధ్యవర్తానికి ఒక వైద్యం, పేదోనికి వైద్యం ఉండకూడదు. అందుకొరకు ఒక మిత్రుడు, నేను రాను కొడుకు సర్కారు దవాఖానకని గూడంజయ్య నా పక్కన ఉంటుంది, గూడంజయ్య గారు పాట పాడారు. ఎంత వాస్తవంగా ఎందుకు ఆ కర్మ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళంతా కూడా పాలకులు, ఈ విద్యావంతుల పేరు చెప్తున్నటువంటి ఈ డాక్టర్లు, ఈ కార్పొరేట్లంతా కూడా కలిసి సామాన్యులకు వైద్యం అందకుండా ఉంది. ఈరోజు కూడా ఆదివాసీ ప్రాంతాలలో వైద్యము పూర్తి స్థాయిలో లేదు. గర్భిణీ స్త్రీలు ఇవ్వడానికి చచ్చిపోతున్నారు, రవాణా లేదు. కాబట్టి నువ్వు వైద్యంతో ఉంటే సరిపోదు. ఆ వైద్యం ఎట్లుండాలి? విద్యలో ఎట్లా శాస్త్రీయ విద్య సమాన విద్య ఉంటుందో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా కార్పొరేట్లను పక్కకు పడేసి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడవాలి, ప్రభుత్వం తీసుకోవాలి. కార్పొరేటర్ ఉండకూడదు. నువ్వు పైసా ఏముండదు, దీనికి ఇంత లెక్క, దీనికి ఇంత లెక్క, పేదోనికి ఒకవేళ రాకపోతే నేను ఇస్తా, నా సీఎం పడి నుంచో రిలీఫ్ పడి, కానీ ఒకటే ఉండాలి. సీఎం అత్యనికి ఒక బెడ్, ఇక్కడ నుంచి ఉట్టూరు నుంచి పోయినటువంటి ఒక బెడ్, జర్నలిస్టుకు ఒక బెడ్, ఆ శుద్ధి కార్మికుడికి పోతే ఒక బెడ్. ఇదా ట్రీట్మెంట్స్? అందుకొరకే అది కూడా ఒక సమానమైనటువంటి కార్పొరేట్ అంటే వ్యాపార రంగం నుంచి వైద్యాన్ని మన దగ్గర తీసుకొస్తేనే సరిపోతుంది. రెండవది, మూడవది అన్నారు ఏంటి? వ్యవసాయం.
వ్యవసాయాన్ని అయితే కంప్లీట్గా దాన్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆ రైతుకు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి. ఇవాళ పత్తి పండింది, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. ఇంకొకటి, ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే తీసుకోవాలి, మిగతా పంట. తర్వాత పంట పండించిన రైతుకు ఫస్ట్ ఏమో ప్రోత్సహిస్తాడు, మీరు ఏ వరి వేసినా పర్వాలేదు, లేదు సన్న వరి వేయండి, లేదు ఇక సన్న పైరు కాదు ఇప్పుడు దొడ్డు వరి వేయండి. ఏంది ఇదంతా? ఇది వ్యవసాయమా? నీ పంట ఏది పండినా దాన్ని ప్రభుత్వం తీసుకోవాలి, దాన్ని ఏ పద్ధతిలో మలుచుకోవాలో పరిశ్రమలు ఉత్పత్తి చేయాలి, నడిపించాలి. అలా నడిపిస్తే తప్ప వ్యవసాయ రంగం ముందుకు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని సామ్రాజ్య దేశాలకు తాకట్టు పెట్టారు. ఇవాళ మా దగ్గర పత్తి పండినటువంటి పత్తి వాడు తీసుకోలేనంటే వాడు కాలబెడతాడు. మా దగ్గర పండినటువంటి వరి పంట, మన దగ్గర ఉన్నటువంటి పంటలను తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ, తర్వాత నిత్య జీవితంలో వాడుకునే పేదలు తినేటువంటి ఆరోగ్యమైనటువంటి ఆహార పంట దినుసులన్నీ కూడా ఇవాళ పండనీయకుండా చూస్తున్నారు. మీరు ఈ పంట వేస్తే ఇవాళ ఏంది, ఆయిల్ ఫామ్ వేస్తే మీకు లోన్ ఇస్తాను, కొబ్బరి పంట వేస్తే లోన్ ఇస్తాను. నువ్వు దాని కాదయ్యా, నేను పంట తీస్తూ నేను బతకాలి, మీరు బతకాలి. ఇవాళ అది లేదు. అందుకొరకే వ్యవసాయ రంగాన్ని కూడా కంప్లీట్గా మార్కెట్కి అప్పచెప్పి సామ్రాజ్య దేశాలకు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దోపిడీదారులకు, పెట్టుబడిదారులకు, మార్కెట్ సావుకారులకు చేతిలో పెట్టిండు. కాబట్టి ఇవాళ సామాన్య ప్రజల చేతిలో వ్యవసాయం లేదు. ఒకప్పుడు విత్తనం వేయాలంటే ఆ రైతు తయారు చేస్తుండే, అది మీకు తెలుసో తెలియదు, మీ చిన్నోళ్ళు మీ నాన్న వాళ్ళని అడగండి. ఆ రైతు తయారు చేసిన విత్తనాన్ని పంట. ఇవాళ ఆ రైతు తయారు చేసిన పంట విత్తనానికి మార్కెట్ లేదు, నువ్వు తయారు చేయకూడదు. నేను ఇచ్చిన గింజకు, నేను ఇచ్చిన విత్తనానికే నువ్వు పంట వేయాలి అంటే ఏమవుతుంది రైతు? అందుకొరకే వ్యవసాయం అనే ఈ మూడింటి కూడా ఇవాళ భారతదేశంలో కంప్లీట్గా పరాయీకరణ అయిపోయింది. అంటే పరాయి దేశంలో వెళ్ళిపోయింది. ఇవాళ పరాయి దేశప్పుడు వాడు తీసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి దళారీ పాలన, దళారీ వ్యవస్థ, ఇక్కడ మోసం చేసేటువంటి సావుకారులు, వీళ్ళు దళారులు, వాళ్ళు వాళ్ళు దోపిడీదారులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు, వీళ్ళు ముగ్గురు కలిసేసి వ్యవసాయాన్ని కంప్లీట్గా రంగాన్ని దెబ్బతీసిండ్రు. ఇవాళ మనకు మినిమం మెడిసిన్ తీసుకుందామన్న పైసలు ఇచ్చే, మెడిసిన్ తయారు చేసుకుందామన్నా కానీ మన పంటలు లేవు. చాలా పూర్వపు మనం పంటలు పండించే పంట నుంచే మెడిసిన్ తయారవుతుంది. ఇవాళ ఏమీ లేవు. ఇవాళ కోళ్ళ పరిశ్రమలు వచ్చేసినాయి. కోళ్ళు, గ్రామాల్లో ఉన్న కోళ్ళను ఖతం చేసి పడేసిండ్రు. మన గ్రామాలలో ఉన్నటువంటి పూర్వపు విత్తనాలు ఉండే, మొక్కలు, జొన్నలు, వరి, అవి ఖతం చేసి పడేసిండ్రు. పశువులు ఉన్నాయి, పశువులు లేవు, పాడి లేదు. తర్వాత ఈ చేపలు అవి ఇవి ఉండే, అవి లేవు. అన్నీ హైబ్రిడ్ గింజలు వేస్తున్నారు. చివరగా ఇప్పుడు ఈ మార్కెట్లో అన్నీ కూడా ఎట్లయితే బయట నుంచి వచ్చేస్తున్నాయి, ఇవాళ మనుషులలో కూడా కృత్రిమ గర్భం ధరించి కృత్రిమ పిల్లలను పుట్టించే పరిస్థితికి వచ్చింది. అంటే ఇది ఎంతవరకు ప్రకృతికి విరుద్ధం. మొత్తం కలుషితం, ఈ వాతావరణాలు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవాళ వ్యవసాయ రంగం అంతా కూడా కంప్లీట్ ధ్వంసం అయిపోయింది. మొత్తం రసాయనాలతోటి పండుతుంది. ఆ రసాయనాలతోటి సంతోత్పత్తి సరిగ్గా లేదు పిల్లల్లో. అందులో అవి సెల్లులు, టీవీలు ఇవన్నీ కూడా వాళ్ళ మెదల్లో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుతున్నాయి. ఇవన్నీ కారణాలు. అందుకొరకు వ్యవసాయ రంగం కూడా జీరో. ఇవాళ వ్యవసాయదారులలో ఇథనాల్ అంటే ఒక నిచ్చేటువంటి ఇథనాల్ కంపెనీలు పెడుతున్నారు. పంటలంతా నాశనం పట్టిస్తున్నారు. భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. రైతులు పోరాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మొదల్లో ఇదే రకంగాటువంటి చింతనూరు, మహబూబాబాద్లో, ఇటు మా కరీంనగర్కి స్తంభంపల్లి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ మళ్ళీ మా ఆదివాసీ ప్రాంతాలకు వచ్చే వరకు ప్రాజెక్టులు, తర్వాత సింగరేణి, ఇవన్నీ కూడా నువ్వు ఇవన్నీ వాతావరణం అంతా కూడా కలుషితం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ పంటలు కూడా నష్టపోయే ప్రమాదం, నష్టపోతుంది. కాబట్టి వాళ్ళ వ్యవసాయం కూడా, రైతు నాకు వ్యవసాయం ఉందని గర్వంగా చెప్పే పరిస్థితి లేదు. ఒకప్పుడు రైతు నాకు ఇంత పంట పండిందంటే ఆయన కొంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఇవాళ చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నువ్వు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత నీకు ఎక్కడ వ్యవసాయం ఉంటుంది? అవును. ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు విద్యలో విద్యార్థులంతా కూడా యువత అంతా కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇట్లా విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయం, ఈ 3 రంగాలు ఉంటే బాగా మంచిగా ఉంటుంది. మంచి కొరకు చెయ్యి, కానీ వాళ్ళను ఆ వ్యసనాలు, విద్య అనేటువంటి వ్యసనం నేర్పి వాడిని చంపుతున్నావు. వైద్యం అనేటువంటి కార్పొరేట్ పెట్టేసి అక్కడ ఒక వ్యసనాలు, ఆర్థికపరమైన వ్యసనాలు పెట్టి వాళ్ళని చంపేస్తున్నావు. గ్రామీణ ప్రాంతాల్లో అందుతలేదు. వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ రసాయనాలు, ఈ ఎవరైతే ఈ పెట్టుబడిదారులు, తర్వాత ఈ దోపిడీదారులు, ఎవరైతే సామ్రాజ్యవాదులు, ముగ్గురు కలిసేసి ఉన్న వనరులన్నీ కూడా నాశనం చేస్తున్నావు. చివరగా రైతును దివాలా తీసి ఈ పంటలు వేస్ట్, ఇక పండైరా, ఈ భూమిని ఎవరికి ఇద్దామంటే రియల్ ఎస్టేట్ వానికి అప్పచెప్పే పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నావు. ఇక నీకు ఎక్కడ పంటలు పండుతాయి? అందుకొరకు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ కావాలన్నప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, పాలన ఆధీనంలో వ్యవసాయ రంగం ఉండాలి, వైద్యం పాలన ప్రభుత్వ రంగం ఆధీనంలో ఉండాలి, విద్యా ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఆ యూత్కు ఎవరికి వాళ్లకు ఆ జీవనోపాధి కలిగించినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. రాను రాను భావితరంలో భవిష్యత్తులో మా భారతదేశ పాలన ఇతర దేశాలలో ఆర్థిక సంక్షోభం ఎట్లయితే వచ్చిందో మా భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆ సంక్షోభం వస్తుంది. ఇవాళ నీకు ఆక్సిజన్ దొరుకుతలేదు, వైద్యం దొరుకుతలేదు, నీకు వాతావరణం ఉన్నటువంటి వాతావరణం ఏమవుతుందో తెలుస్తలేదు. శాస్త్రం అనే సైన్స్ను కంప్లీట్గా నువ్వు విధ్వంసం చేస్తున్నావు, ప్రకృతిని నాశనం చేస్తున్నావు, వనరులన్నీ నాశనం అవుతున్నాయి. నెక్స్ట్ తరానికి నువ్వేమి ఇస్తావు? అందుకొరకే వనరులు కాపాడాలి. అందుకొరకే పూర్వము బ్రిటిషోడు అర్థం చేసుకొని అటవీ హక్కులు ఇచ్చిండు, ఒక విద్యను హక్కుగా మార్చిండు. ఆయన విద్య నేర్పి ఆయన దగ్గర గుమస్తాగా పని చేయించిండు. మరి ఇవాళ స్వాతంత్ర భారతదేశంలో చదువుకున్న యువతను నువ్వేం చేయాలదలుచుకున్నావు? ఇవాళ విద్యను ఏ రంగంలో ఆ విద్యను ఎట్లా మార్చాలని అనుకుంటున్నావు? తర్వాత వైద్యాన్ని ఎవరికి అందియాలి? ఎట్లా సమానత్వంగా ఉండాలా, ఎత్తు తగ్గులు ఉండాలా? వ్యవసాయ రంగం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? చివరగా రైతు విసుగు చెంది కార్పొరేట్లకు అప్పచెప్తే ఇథనాల్ కంపెనీలు వచ్చి ఇప్పుడు పెడుతున్నారు, చూసిండ్రా విషాలు. అది విషము, చచ్చిపోతున్నారు. నేను ఒక చింతనూరు పోయినా, మహబూబ్ నగర్లో చేపలు చచ్చిపోతున్నాయి ఆ నీరు వెళ్ళిపోతే. ఇథనాల్ కంపెనీ అంటే పాపం అమ్మాయి విత్తనాలు అంటే కొత్త విత్తనాలు ఇస్తున్నారా, తయారు చేస్తున్నారా అని అంటున్నారు. విత్తనాలు కాదు అవి, ఇథనా అంటే అవి మత్తు, నిశా, పెట్రోల్ తయారు చేయడం కొరకు, లేకపోతే కళ్ళు మందు తాగేదాని కొరకు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం కూడా పరాయీకరణ, ఇవన్నీ పరాయీకరణలో ఉన్నాం. ఇవాళ భారతదేశం, తెలంగాణ రాష్ట్రం కూడా అదే కోరుకుంది. మాకు ఒక భయం, నా భవిష్యత్తు తెలంగాణ కానీ భారతదేశం ఈ యువత చనిపోతుంది, ఇదంతా చనిపోవడం వల్ల ఏమవుతుందో అనేటువంటి భయం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా యూత్ భారతదేశ పరిణామాలను స్టడీ చేయాలి, భారతదేశ పరిస్థితులను స్టడీ చేయాలి, భారతదేశ పాలకుల యొక్క విధానాలను స్టడీ చేయాలి, రాజ్యాంగ సూత్రాలను స్టడీ చేయాలి. నేను ఒకటే మీ ద్వారా కోరుకునేది,